హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈ రోజుల్లో పిల్లలకి కొంచెం అట్మాస్ఫియర్ చేంజ్ అయినా, కొంచెం వాటర్ చేంజ్ అయినా కోల్డ్ అండ్ కాఫ్ ఈజీగా అటాక్ అయిపోతున్నాయి. అంటే జలుబు దగ్గు. వెంటనే జలుబు రాగానే పరిగెత్తుకుని హాస్పిటల్కి వెళ్ళిపోవాలని అయితే చూడొద్దు. ఫస్ట్ అయితే ఇంట్లో ఉండి కొంచెం చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అయ్యి పిల్లలకి రిఫ్రెష్మెంట్ వచ్చేలాగా చూడండి. అందులో ఇవాళ ఒక చిన్న చిట్కా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే తమలపాకు తీసుకొని ఆముదం రాయాలి. ఆముదం అంటే వంటాముదమైనా కానీ చిట్టాముదమైనా కానీ ఏదైనా పర్వాలేదు. ఆ ఆముదం రాసి స్టవ్ వెలిగించి మంటకి తగలకుండా ఆ సెగకి హీట్ చేసుకొని, ఆ హీట్ అంతా కూడా బాగా హీట్ కాదు, పిల్లల బాడీ తట్టుకునేలాగా గోరువెచ్చగా హీట్ చేసుకొని మాడు పైన ఛాతీ పైన వాళ్ళు నిద్రపోయిన సమయంలో వేస్తే మార్నింగ్ వడిలిపోతాయి. అంటే లైక్ బాగా ఎండిపోయినట్టు అయిపోతాయి. ఆ కఫం లోపల కఫం కరిగిపోయి ఐదర్ మోషన్లో ఆర్ వామిటింగ్లో వచ్చేస్తుంది. అదేంటంటే 2-3 డేస్ ఫాలో అయితే వాళ్ళకి రిఫ్రెష్మెంట్ వస్తుంది. ఇంకా కోల్డ్ కాఫ్కి మరెన్నో టిప్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.